రాష్ట్రంలో 24 గంటల పాటు ఓపీ సేవలు బంద్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో నిలిపివేత. చాలా దారుణం అండి. చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎంత టార్చర్ అంటే నిజంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపిండండి. చిత్రహింసలు, కళ్ళల్లో గాజు పెంకలు, ముఖం మీద గోర్ల కాట్లు. ఎంత దౌర్భాగ్యం అంటే ఆ అమ్మాయి సెమీ న్యూడ్గా పడుంటే సార్ పోలీసులు పోయి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు చెప్తారు. ఒళ్ళంతా కాట్లు, కళ్ళకెళ్ళి రక్తం కారుతుంది, బాడీలకెళ్ళి మొత్తం రక్తం కారుతుంది, ఒళ్ళంతా రక్తం కారుతుంది. నేను కొన్ని చెప్పలేను, బట్ ప్రైవేట్ పార్ట్స్లో నుంచి కూడా రక్తం కారుతుంది సార్. సో ఇన్ని రక్తం కారుతుంటే చిన్న పోరాడు అడిగినా అక్కడ హత్య అని చెప్తాడు. కానీ పోలీసులు ఎవరిని కాపాడే ప్రయత్నం చేసిరో తెలియదు. కానీ ఆ రాత్రి సో వాళ్ళ పేరెంట్స్కి ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్ అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసట అమ్మ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చెప్పిరట. ఇక్కడే 1,00,000 డౌట్స్ వస్తున్నాయి. తర్వాత వాళ్ళు ఆ వీడియోస్ అన్నీ కూడా తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్స్కి చెప్తే అది ఖచ్చితంగా హత్యనే, అది ఆత్మహత్య ఎట్లయితుంది, మొత్తం రక్తం కారుతుంది. అండ్ తన కాళ్ళు, ఆ అమ్మాయి కాళ్ళు అండి 90 డిగ్రీస్లో ఉన్నాయండి. అంటే 90 డిగ్రీస్లో ఆ అమ్మాయి కాళ్ళని విరిచేసినారండి. ఇవన్నీ చెప్తే భయంకరంగా ఉంటుంది. అంటే ఇంకా ఎన్ని అఘాయిత్యాలు భారతదేశంలో అమ్మాయిలు భరించాలి? ఇదేనా అసలు సిసలైనటువంటి స్వాతంత్రం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్వాతంత్రం వచ్చిందా మనకు చెప్పండి? 90 డిగ్రీస్ ఆ అమ్మాయి కాలు బలవంతం చేసి 90 డిగ్రీస్ కాలు ఇట్లా విరిచేసినారండి. 90 డిగ్రీస్లో కాలు ఉంది, మొత్తం ఒళ్ళంతా రక్తాశ్రమం అవుతా ఉంది, ముఖమంతా కాట్లు, కళ్ళల్లో గాజు పెంకలతో పొడిచి గుచ్చిరండి కళ్ళల్లో. ఇంత దారుణం చేస్తే టెస్టులు చేసిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్లో 150 మిల్లీగ్రాముల వీర్యం దొరికింది ఉందని చెప్పిన రిపోర్ట్లో. వాడు ఆ సంజయ్ తీసుకుపోయి అరెస్ట్ చేసిరు. కానీ అతను ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అండి. కోల్కతాలో ఇది ఒక సిస్టమ్ తీసుకొచ్చింది మమతా బెనర్జీ. ఏది చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా ఏమైనా హాస్పిటల్లో చేర్చడము, కొన్ని సీక్రెట్ ఇన్ఫార్మ్ చేయడము. సో అట్లా ఆయనకి 12,000 జీతం. అట్లనే ఆ రోజు హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ వ్యక్తి క్రూరంగా నీచంగా చాలా ఇబ్బంది పెడతా. ఆ అమ్మాయి ఫైట్ చేసిందండి. అది చూస్తే ఒక పెద్ద యుద్ధం జరిగినట్టే. అక్కడ ఆ రూమ్లో చాలా తనని తను కాపాడుకోవడానికి చాలా ఫైట్ చేసింది అతనితో. అయితే అందరి డౌట్ ఏంటంటే కేవలం సంజయ్ ఒక్కడే ఇది కాదు, సంజయ్తో పాటు ఇంకా 2-3 ఉండాలి. వాళ్ళు ఎవరు, మరి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్టే వాళ్ళు చెప్పేసారు ఆ అమ్మాయి చేసుకుంది ఆత్మహత్య అని చెప్పి. చిన్న పోరగాడికి కూడా అర్థమవుతుంది ఆత్మహత్య కాదని. బట్ పోలీసులు ఎట్లా చెప్తారు, ఎట్లా నిర్ధారిస్తారు అనేది డౌట్. సో సంజయ్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సరే సంజయ్ హిస్టరీ చూస్తే వాళ్ళ అక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాబ్ అట. అండ్ ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అయినాయట. 2 భార్యలు వదిలేసిరట, డైవర్స్ ఇచ్చిరట. ఆయన టార్చర్ భరించలేక, సంజయ్ టార్చర్ భరించలేక 2 భార్యలు డైవర్స్ ఇచ్చిరట. అంత మెంటల్ టార్చర్ పెడతాడట, మొత్తం సైకోయిక్ క్యారెక్టర్. అండ్ 3వ భార్యనేమో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందట. అంటే వాడి మెంటాలిటీ చూడండి ఎట్లా ఉందో. ఆమెను టార్చర్ పెట్టి ఆ రోజు ఎవరికో సర్జరీ చేపిద్దామని హాస్పిటల్ తీసుకొస్తే అర్ధరాత్రి పూట చుట్టాలు వాళ్ళు ఎవరో మేనేజ్ చేయడానికో ఏం చేయడానికో వెనకాల ఉన్నటువంటి అక్కడ హాల్ దగ్గరికి పోయి హాస్పిటల్లో మందు కొట్టిరంట. చూడండి, మందు తాగిపించండి సంజయ్కి. తాగిపించిన తర్వాత ఆ మద్యం మత్తులో అక్కడే నైట్ షిఫ్ట్లో భాగంగా డాక్టర్ కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ హాల్కి వచ్చి కూర్చుంటే అక్కడ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బట్ ఆమె బాడీ అవన్నీ కూడా చూస్తేనండి కళ్ళల్లోకి వెళ్ళి నీరు కాదు. నిజంగా ఆ కుక్కని వదిలేస్తే అందరు కొట్టి చంపుతారు గొడ్డలతోటి. సో అంత దారుణంగా, అంత నీచంగా తెగించిండా నా కొడుకు. ఇంకా ఎంతమంది ఇట్లా భరించాలా? డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కి సెక్యూరిటీ ఎక్కడ? మొన్న చూస్తే దిశ కేసులో మనం చూసినట్టయితే వెటర్నరీ డాక్టర్ తినేమో ఏకంగా డ్యూటీలో ఉన్న డాక్టర్నే ఇట్లా. తెలంగాణలో మెడికో ప్రీతి ఇది కూడా గట్లనే జరిగింది. వార్తలు గత ప్రభుత్వం బయటికి రాకుండా చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్ల ఉసురు బీఆర్ఎస్ పార్టీకి తగిలింది అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. దయచేసి నేను చెప్తా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి చేతులెత్తి దండం పెడుతున్నా. మహిళలకు రక్షణ ఏది? స్వాతంత్రం వచ్చిందా? వస్తే చూపించండి రా భయ్.
అరే అమ్మాయిలు ఏ బట్టలు వేసుకుంటే మీకు ఎందుకు, ఏదన్నా వేసుకుంటారు, ప్రజాస్వామ్యం అన్నారు కదా, వాళ్ళ ఇష్టం అది. అంటే వాళ్ళు ఏ బట్టలను వేసుకుంటే నువ్వెందుకు వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తావు? ఇప్పుడు అట్లా చూసుకున్న కొంతమంది నీచంగా కమెంట్లు పెడుతున్నారండి. అమ్మాయిలు తెగించిరు, బర్తగించిరంటే అంటే వాళ్ళు బర్తగించిరు, నువ్వు కూడా పోయి సిగ్గు లేకుండా గట్లా చేస్తావా? నీకేం పట్టిందయా? నీకు సిగ్గుండక్కర్లే? అట్లా ఇట్లా అత్యాచారాలు చేసినప్పుడే మీకు గుర్తొస్తాయా? అమ్మాయిలు బర్తగించిరండి, చొప్పులు తీసుకొని కొట్టాలి నా కొడుకులు ఎవరో కానీ. ఎప్పుడు మారుతుంది ఇంకా మా జ్యుడిషియరీ? దయచేసి నరేంద్ర మోడీ గారికి చెప్తున్నా, మీరు అధికారంలో, తర్వాత ఎవరో అధికారంలో ఉంటారో తెలియదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు తీసుకురండి, సవరణలు చేయండి. ఏ మహిళ జోలికన్నా వచ్చి అత్యాచారం చేస్తే నా కొడుకుని రోడ్డు మీద వదిలేస్తాం, ప్రజలు కుక్కని కొట్టినట్టు కొట్టి చంపచ్చు అనే ఒక జ్యుడిషియరీ తీసుకురండి సార్. చేతులెత్తి దండం పెడతా. వాడు పైగా పోలీస్ ఇంటర్వ్యూషన్లో ఏం చెప్తున్నాడు తెలుసా? అవును తప్పు చేసిన అయితే ఏంటి ఇప్పుడు, ఉరేసుకోండి అంటున్నాడు వాడు సాదాసీదాగా. తప్పు చేసిన పోలీసులతోటే వాళ్ళ ఇంట్రాగ్రేషన్లా అంటున్నాడు వీడు సంజయ్ గారు, తప్పు చేసినారా భయ్, మీరు అరెస్ట్ చేసుకోండి, ఉరేసుకోండి, తప్పు చేసిన వాడు ఉరేసి చంపండి అంటే అంత ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఎంతకి బర్తగించింది చూడు వాడు, ఎంత మొండిగా మాట్లాడుతుంది చూడు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లయితే టార్చర్ అనుభవి చచ్చిపోయిందో వీడిని కూడా గట్లనే టార్చర్ పెట్టి చంపాలి. నిజమైన ధర్మం అదే యాక్చువల్గా. కానీ మన జ్యుడిషియరీ ఏందో ఇట్లుంటుంది. సో దయచేసి ఏ విషయంలో సవరణలు చేసినా చేయకపోయినా నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సవరణలు చేసి పుణ్యం కట్టుకోండి. బయట దేశాలల్లో అమ్మాయిల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తే నడి రోడ్డు మీద ఉరిదీస్తారు. మన ఇండియాలోనే బెయిల్ ఇచ్చి వదిలేస్తారు వాడిని, తిరగారా బయట నీ ఇష్టం వచ్చాడు తిరగమని చెప్పి. సో దయచేసి చెప్తా ఉన్నా, ఈ రోజున ఇంతమంది డాక్టర్స్ దేశవ్యాప్తంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఎంత దారుణం అంటేనండి, చాలా దారుణం. ఒక హాస్పిటల్లో డాక్టరు సిగ్గుచేటు. అన్నిట్లో డెవలప్ అవుతుంది భారతదేశం, దీంట్లో మాత్రం డెవలప్ అవుతలే. ఒక పక్కన మహిళలను గౌరవించండి, పూజించండి అని అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. ఎవరికి కావాలండి తొక్కలో అడ్వర్టైజ్మెంట్లు? సవరణలు చేసుకురండి. నేను అంటున్నా, నిజంగానే భారతదేశ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం అనేది ఉంటే, మహిళల పట్ల ప్రేమ ఉంటే, ఆప్యాయత, కరుణ, పోనీ అట్లీస్ట్ జాలు ఉంటే ఈ సవరణ తీసుకురండి. ఎవడైనా సరే మహిళల జోలికి పోయినా, అత్యాచారాలు చేసినా ఖబర్దార్ బిడ్డ, రోడ్డు మీద నరికి చంపుతామని చెప్పండి. జ్యుడిషియరీ సవరణ చేయండి, ప్రజలకు అప్పచెప్పండి వాడిని. 10 మంది అట్లా చేస్తే సార్ 11వ వాడు కన్నెత్తి చూడడానికి గజ 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 మునికిపోతాడు. చేస్తాడా? వాడు మత్తు కూడా వదిలిపోతుంది. వాడు ఆ డ్రింకులు ఉన్నా సరే మత్తు మొత్తం వదిలిపోతుంది చెప్తున్నాడు నేను. వాడు తాగిన మత్తులో కూడా అత్యాచారం చేయడానికి గజ గజ ఉనకాలి. ఆ సిస్టమ్ తీసుకురండి. 11వ వాడు ఆపేస్తాడు సార్, అత్యాచారాలు చేయడు సార్. 12వ వాడు, పోనీ 13వ వాడు, 20వ వాడు, 100వ వాడు, 101వ వాడు, వాడన్నా భయపడతాడు సార్. నేను మళ్ళా చెప్తాను, నిజంగా ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, మహిళల పట్ల భారతదేశం గౌరవం ఇస్తుంది అనుకుంటే ఈ రోజున మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే బట్టల గురించి మాట్లాడతారు. అత్యాచారాలు జరగానే ఆమె ఇప్పుకొని తిరిగిందేమో అందుకే వీడు పోయి చేసిండంటే సిగ్గుశరాలు ఉండాలి అట్లా కమెంట్లు పెట్టడానికి. మరి చీరలు కట్టుకున్న వాళ్ళని ఎందుకు చూస్తుర్రా? ఆఫీసులలో ఎందుకు టార్చర్లు పెడుతుర్రా? చాలా ఆఫీసులలో అసలు నన్ను అడిగితే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతం చేయడానికి కూడా లేదు పెళ్ళైనా సరే, తెలుసా? అమ్మాయిలకు కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసు ప్రకారం కొంతమంది ఉంటారు నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు గదే పెద్ద తప్పైనప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని పెంచి డాక్టర్గా చూడాలి నా బిడ్డనని చెప్పి చదివిపిస్తే సార్, ఇట్లా జరుగుతూ పోతూ ఉంటే ఆడపిల్లల్ని కననికే భయపడతారు సార్. ఇప్పటికే మగోళ్ళకి పెళ్ళిళ్ళు అయితలేవు. 90sలో 30, 35, 40 ఏళ్ళు పెళ్లి కాని ప్రసాదులు మస్తు మంది ఉన్నారు సార్. గడ్డాలు మీసాలు పెంచుకొని పిల్లల్ని వెళ్ళరా ఆయన పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇట్లా వేసుకుంటా పోతే ఇక సృష్టి ఉండదు. ఇక అమ్మాయిలు కనరు, అమ్మాయిలు కనకపోతే ఇక పిల్లలేడా పుడతారు. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎట్లా ముందరికి వెళ్తుంది?
సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా చెప్పండి, అబ్బాయిలకు కూడా చెప్తూ పెంచండి. చెల్లెతో ఎట్లుండాలి, తల్లితో ఎట్లుండాలి, ఒక మిత్రురాలతో ఎట్లుండాలి, సాటి మహిళ పట్ల ఎట్లా గౌరవించాలనేది అబ్బాయిలకు కూడా తెలియాలి. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు చూసుకుంటే పిల్లలు పెరుగుతారు. తండ్రి వాళ్ళ భార్యను అనుక్షణం కొడతా ఉంటే కొడుకు కూడా రేపటి రోజున పెళ్ళాం వచ్చిన తర్వాత మా నాన్న కొట్టిండుగా నేను కూడా కొడతా, ఇదేం పెద్ద తప్పు కాదని చెప్పి వాడు కూడా గదే కొడతాడు సార్, అట్లనే చేస్తాడు. సో చిన్నప్పటి నుంచే కొడుకును కూడా అదుపులో పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలి, వాళ్ళకు ఒక మంచి మార్గంలో నడిపేయడానికి అమ్మాయిలను ఇట్లా గౌరవించాలి, తోటి మహిళలను ఇట్లా గౌరవించాలి. ఇంకా చెప్పాలి, అరే నీ మిత్రురాలు నీ ఫ్రెండ్ ఎవరన్నా, నీ అమ్మాయి ఫ్రెండ్ ఎవడన్నా కన్నెత్తి చూస్తే పోయి కొట్టరా నాయన, అమ్మాయిలకు ఎప్పుడు కూడా రక్షకుడు ఉండాలి, నువ్వు రక్షక భటుడులా ఉండాలి అని చెప్పి చెప్పండి. సో దయచేసి మారాలనుకుంటే చాలా మార్చాలి. మన దేశంలోనే చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే.